అందరికీ నమస్కారం. రివ్యూ ఛానల్కి స్వాగతం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23న కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 జరిగింది. మరి ఇందులో హాజరు శాతం సుమారుగా 79,450 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది. మరి ఈ మెయిన్స్ పరీక్షలో ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అనే విషయంపై ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంటుంది, ఇది వేటి మీద ఆధారపడి ఉంటుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కట్ ఆఫ్ స్కోర్ అనేది మెయిన్గా వేకెన్సీస్, హాజరైన అభ్యర్థుల సంఖ్య, అలాగే పేపర్ లెవెల్ మరియు నెగిటివ్ మార్కింగ్ మీద ఆధారపడింది. ఇందులో భాగంగా ఏపీపీఎస్సీ వారు 906 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అటెండెన్స్ చూస్తే 79,450 మంది హాజరు కావడం జరిగింది. పేపర్ లెవెల్ ఈజీ టు మోడరేట్గా ఉండడం జరిగింది. అలాగే ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్క్ ఉండడం జరిగింది. మరి ఇందులో గ్రూప్ 2 క్యాడర్లో స్టేట్ వైడ్ పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా జోనల్ వైజ్ పోస్టులు కూడా ఉన్నాయి. మరి గెజిటెడ్ పోస్ట్ రావాలంటే ఎంత స్కోర్ సాధించాలి, నాన్ గెజిటెడ్ పోస్టులకి ఎంత స్కోర్ రావాలని, ఎంత ఉంటే మంచిది అవకాశం ఉంటుందని ప్రయత్నం చేద్దాం. జనరల్ కేటగిరీకి 180+ ఉంటే సేఫ్ స్కోర్ అండి ఫర్ జనరల్ కేటగిరీ. మరి జనరల్ కేటగిరీలోనే మహిళా విభాగానికి సంబంధించి 172+ ఉన్నవారు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది. చాలామంది చెప్తున్నారు అభ్యర్థులు, మేము 230 అప్లై 230 వచ్చాయి, 240 వచ్చాయి, 250 సాధించడం జరిగింది అంటున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదండి. వారు కేవలం వారు పెట్టిన సరైన సమాధాన సంఖ్య మాత్రం చెప్తున్నారు, కానీ నెగిటివ్ మార్క్స్ని తీసేసి రా స్కోర్ చెప్పడం లేదు. నేను అనుకుంటున్నది 180+ అనేది సేఫ్ స్కోర్గా భావించవచ్చు. అలాగే మహిళా అభ్యర్థులకు 172+ స్కోర్ అనేది సేఫ్ స్కోర్గా భావించవచ్చు. థ్యాంక్ యూ అండి.